ఇలా పచ్చి కొబ్బరిని ఎక్కువ రోజులు 4-5 నెలల వరకు కూడా ఇలా ఫ్రెష్గా స్టోర్ చేసి పెట్టుకునే విధంగా చేసి చూపిస్తున్నానండి. లేదా మీరు ఇదే కొబ్బరి చిప్పలతోటి ఎండు కొబ్బరిలాగైనా చేసుకోవచ్చు. 2 విధాలుగా చేసుకోవచ్చు. నేను అదే చేసి చూపిస్తున్నాను. చూడండి, చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఇవి ముందుగా చేసుకున్నాయండి, నేను అవి చూపిస్తున్నాను. ఇవేమో 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను పచ్చివి. ఇది మీరు తీసిన వెంటనే ఇలాగే పెట్టేసుకొని డీ ఫ్రీజర్లో పెట్టాలండి. మన ఐస్ కడుతుంది కదా, దాంట్లో డీ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఒక 2 రోజులు డీ ఫ్రీజర్లో పెట్టాలి. 2 రోజులు పెట్టిన తర్వాత బయట తీసి ఒక 2 గంటలు అలాగే వదిలేసేయండి. వెంటనే తీస్తే సరిగా రాదండి. అందుకని ఒక 2 గంటలు అది మొత్తం ఆ ఫ్రీజ్ అనేది పోయిన తర్వాత ఒక 2 గంటలు వదిలేయాలి. 2-3 గంటలు తర్వాత ఇలాంటిది ఒకటి స్పూన్ కానీ లేదా నైఫ్ కానీ జస్ట్ ఇలా సైడ్ నుండి ఇలా అంటే చక్కగా ఊడొచ్చేస్తుంది. ఎక్కువ శ్రమ లేకుండా ఆ పైన కొబ్బరికున్న పైన బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా లేకుండా చక్కగా క్లీన్గా వచ్చేస్తుందండి కొన్ని చిప్పలకైతే. లేదా కొద్దిగా అక్కడక్కడ ఉన్నా కానీ ఆ బ్రౌన్ పార్ట్ తీసేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా ఉంచేసుకోవచ్చు. జస్ట్ ఇలా అంటే సరిపోతుందండి, వచ్చేస్తుంది. మీరు ఫస్ట్ అయితే ఖచ్చితంగా 2 రోజులు డీ ఫ్రీజర్లో పెట్టాలి. ఎక్కువ రోజులు పెట్టుకున్నా కానీ ఏమి కాదండి, పాడవవు, చక్కగా నిల్వ ఉంటాయి, చాలా తొందరగా వస్తుంది. కాకపోతే డీ ఫ్రీజర్ నుండి తీసిన వెంటనే ఒక 2 గంటలు బయట వదిలేసిన తర్వాతనే ఇలా తీసుకోవాలి. అలాగైతే చక్కగా వచ్చేస్తాయి. చూడండి, వైట్ పార్ట్ అనేది చక్కగా పోయింది, అక్కడక్కడ ఉంది. కావాలంటే తీసేసుకోవచ్చు, లేకపోతే అలాగే వదిలేసేయచ్చు. ఎంత డీప్గా ఉన్నా కానీ చూడండి, ఈ కొబ్బరి చిప్ప కూడా డీప్గా ఉన్నా కానీ చక్కగా వచ్చేస్తుంది. జస్ట్ ఇలా అంటే ఎక్కువ శ్రమ లేకుండా ఇలా చేసి పెట్టుకున్న దాన్ని ఈ కొబ్బరి ముక్కల్లాగా చిన్న చిన్న ముక్కలుగా అయినా చేసుకోవచ్చు, లేదా తురుమైనా ఒక గాజు సీసాల్లో పెట్టుకొని మళ్ళీ డీ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. మీరు అదే ఫ్రెష్ మన పచ్చి కొబ్బరి లాగానే నిల్వ చేసుకోవాలి అనుకుంటే 4-5 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. మన గాజు సీసాలో పెట్టుకొని డీ ఫ్రీజర్లో పెట్టుకుంటే పచ్చి కొబ్బరిలాగా నిల్వ ఉంటుందండి. అదే మీకు ఎండు కొబ్బరి కావాలి అనుకుంటే ఈ కొబ్బరి చిప్పల్ని మనం కింద పెట్టుకోవాలి. కింద గాలి తగిలేటట్టు అలాగే పెట్టేయాలండి. మన పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, క్లాత్ బ్యాగ్స్, అలాంటి వాటిలలో పెట్టుకుంటే సరిపోతుందండి. గాలి తగిలేటట్టు పెట్టుకోవాలి. క్లోజ్ చేయకుండా కింద అయితేనేమో అలాగే వదిలేస్తే అవి ఒక 10-15 డేస్కి మొత్తం ఎండిపోయినట్టుగా అవుతాయండి కింద పెడితే. పైన పెట్టుకుంటేనేమో అదే గాజు సీసాలో పెట్టుకోవాలి. అది 4-5 నెలల వరకు కూడా పచ్చి కొబ్బరి లాగానే అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొనైనా పెట్టుకోవచ్చండి మీకు ఫ్రెష్ కొబ్బరి కావాలంటే. లేదా ఎండు కొబ్బరి అయితేనేమో కింద పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 10-15 డేస్లో మొత్తం ఎండిపోయినట్టుగా అవుతుంది. అలాగైనా చేసుకోవచ్చు. ఈ 2 విధాలుగా ఏ విధంగా అయినా చేసుకోవచ్చండి. నేను చేసే మెథడ్లో కూడా ఇంకొకటి ఉంటుంది, అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోకి.